महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 27వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూలై మాసానికి సంబంధించి చివరి వారం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే శుక్రుడు ఇక్కడ మిథున రాశిలోకి ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. కుజుడు కూడా ఇక్కడ ఆయన మిత్రక్షేత్రం నుంచి శత్రుక్షేత్రం కన్యారాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక కుజ శనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది. శని బుధులు ఇద్దరు కూడా రెట్రోగ్రేడ్లో ఉన్నారు. సో అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం పరిశీలించినట్టయితే కనుక ముఖ్యంగా సింహం, కన్య, తుల, వృశ్చికం, సో 4 రాశుల మీదుగా కూడా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ విధంగా ఈ చంద్రుని యొక్క సంచారం ఆధారంగా మారిన ఈ మెయిన్ ట్రాన్సిటరీ ప్లానెట్స్ చేంజ్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. ధనురాశికి తృతీయంలో రాహువు, పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు. అలాగే ఈ రాశి వాళ్ళకి తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు, దశమంలో కుజుడు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా రాహు యొక్క తృతీయ స్థానం సంచారం, పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం చాలా వరకు కూడా మీరు ఒక డెడికేటివ్గా మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏదైతే ఒక కృషి చేస్తారో ఒక సంకల్పంగా డెడికేటివ్గా ఒక విషయం గురించి మీరు ఎక్కువ ఒక ఎఫర్ట్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తున్న వేళ, అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా మీరు పెట్టే ఎఫర్ట్స్ అన్నీ కూడా స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్, గృహ నిర్మాణము లేదా గృహోపకరణాలు, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల మీదే మీ యొక్క ఎఫర్ట్స్ అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సప్తమంలో గురువు గారి యొక్క సంచారం ఆఫ్టర్ 13 ఇయర్స్ గురువుగారు సప్తమ స్థానంలో చాలా వరకు కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఎక్స్పాన్షన్కి సంబంధించి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కావచ్చు, కాంట్రాక్ట్స్ 1-2 కాంట్రాక్ట్స్ వచ్చే విషయాల్లో కావచ్చు, ఇలా అనేకమైన విషయాల్లో గురువు గారి యొక్క సంచారం మీకు చాలా వరకు కూడా ఇక్కడ ఉపయోగపడుతూ ఉంది. అలాగే అష్టమ స్థానంలో బుధుడు కూడా రెట్రోగ్రేషన్లో ఉన్నారు. జనరల్గా అష్టమ స్థానంలో అన్ని గ్రహాలు యోగించవు కానీ బట్ బుధుడు లాంటి గ్రహం ముఖ్యంగా వ్యాపారానికి, వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు నెగోషియేషన్ విషయంలో ఇక్కడ ధనుసు రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే దశమస్థానంలో కూడా కుజుడి యొక్క సంచారం నడుస్తుంది. సో ఏదైనా మెయిన్ అక్కడ కుజ స్తంభన జరగడం మన మార్చి వరకు, తర్వాత కుజ కేతువుల ఎత్తి, ఇప్పుడు కుజ శనుల యొక్క సమసప్తమం జరుగుతుంది. సో దశమస్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ డొమెస్టికల్గా ఏర్పడే అనేకమైన విషయాలు ఏవైతే ఉంటాయో గృహ పరిస్థితులకి సంబంధించి కావచ్చు, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కుటుంబ సభ్యుల పరిస్థితికి సంబంధించిన విషయాల్లో సంబంధించి కావచ్చు, వీటి యొక్క రిఫ్లెక్షన్ చేసే వృత్తి మీద, చేసే కర్మ మీద, చేసే పని మీద పడకుండా చూసుకోవాలి. సో దీనివల్ల డొమెస్టికల్గా ఎదురైన డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో అది అనవసరమైన ఫ్రస్ట్రేషన్ని జాబ్లో, ప్రొఫెషన్ పరంగా, కెరీర్ పరంగా మీ యొక్క కర్మస్థానం చేసే పని మీద దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. మనం చూసినట్టయితే కనుక మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. బట్ ఇక్కడ భాగ్యంలో కేతువు, అలాగే ఆ రాశాధిపతి రవి అష్టమంలో ఉంటాం. సో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఈ వారం స్టార్టింగ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కానీ, లాంగ్ జర్నీస్కి సంబంధించి కానీ
అండ్ సమ్వాట్ కొన్ని అదృష్టానికి ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఎఫెక్ట్, చిన్నపాటి డిసప్పాయింట్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక దశమస్థానంలో చంద్రుడు అలాగే కుజుడు కూడా ఉన్నారు అక్కడే. కుజుడికి దశమస్థానంలో యాక్చువల్గా దిగ్బలం అనేది ఉంటుంది. సో కాబట్టి వృత్తి ఉద్యోగాల పట్ల ఎవడేమన్నా సరే మొక్కుచూటిగా మొహమాటం లేకుండా ముందుకెళ్ళిపోతుంటారు మీరు. సో ఇలాంటి ఒక ప్రణాళికను అవలంబిస్తారు. అలాగా కుజుడి వల్ల మీరు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కుజుడితో ఏర్పడ్డ సమసప్తమం శనికి ఏదైతే ఉందో అది మాత్రం అటు కుటుంబ పరంగా, ధనపరమైన అలాగే ప్రాపర్టీస్ పరమైన విషయాల్లో మాత్రం, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ పరమైన విషయాల్లో మాత్రం చిన్నపాటి ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అది మీ ఉద్యోగం మీద, ప్రొఫెషన్ మీద రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటే చూసుకుంటే చాలు. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా చంద్రుడు లాభస్థానంలో యోగిస్తారు. ఆ రాశాధిపతి శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. అక్కడ సప్తమంలో ఉన్న శుక్రుడు వల్ల పెద్దగా ఒరిగేదే ఉండదు, కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో వాటిల్లో గురువు గారు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. సప్తమ స్థానంలో శుక్రుడు కూడా ఉన్నారు. 2 శుభగ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి జనరల్గా. సో కాబట్టి వ్యాపారపరమైన విషయాల్లో కానీ, మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ మ్యాచెస్, బిజినెస్ పార్ట్నర్షిప్స్, కాంట్రాక్ట్స్, వీటికి సంబంధించిన విషయాల్లో సమ్ బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటుంది. గురువు గారి యొక్క శుభత్వం వల్ల మాత్రం ఏదైతే మంచి మ్యాచ్ గురించి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మంచి మ్యాచ్కి సంబంధించి, వివాహాది శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు ముందడుగులు పడే ఆస్కారాలు గురుడి వల్ల కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే చంద్రుడి యొక్క సంచారం, ఇక చంద్రుడు ఇక్కడ 1000 స్థానంలో నీచులో ఆయన కంటిన్యూ అవుతున్నారు అక్కడ. సో అలాగే ఆ రాశాధిపతి కూడా దశమ స్థానంలో ఉన్నాడు. సో ప్రొఫెషనల్ రిలేటెడ్గా ఏదో ఒక తెలియంది ఎవడో వచ్చి క్వశ్చన్ చేశాడు నన్ను, ఆ క్వశ్చన్ చేయించుకోవడానికి కూడా వీళ్ళకి పడదు. దాని మీద కూడా వీళ్ళేంటి కొంచెం స్ట్రాంగ్గానే సమాధానం చెప్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ మాట్లాడేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఆ డిస్కషన్ అంతా అయిపోయాక అప్పుడు మళ్ళీ అది మనకి మానసిక ప్రశాంతతకి లాగుతూ ఉంటుంది. అనవసరంగా అది గొడవగా వెళ్ళిందా, ఎలా మాట్లాడాను ఏంటి అని. సో ఇలాగా ప్రొఫెషనల్ విషయాల్లో మాత్రం కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకెళ్తే ధనురాశి వాళ్ళకి సరిపోద్ది. ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక భాగ్యంలో కేతు, అష్టమంలో రవి, ఈ 2 మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. ఎందుకంటే నవమంలో కేతు ఉంటాం, నవమాధిపతి అక్కడ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉంటాం. సో కాబట్టి స్పిరిచువలిజాన్ని పెంచుకోవటం, డివైనిటీని పెంచుకోవటం, దైవారాధన ఎక్కువ చేసుకుంటూ ఉండటం, రవికి సంబంధించి ముఖ్యంగా జపా కుసుమ సంకాసం, ఆ యొక్క రవి నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం, శివాలయాన్ని డైలీ దర్శనం చేసుకోవటం, సో ఇంకా మంచి ఏదైనా ధ్యానం, ఉపాసన లాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం, చాలా మంచిది ధనురాశి వాళ్ళకి సంబంధించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.